నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మూత్రంపై అదుపు తప్పిందా, కాలేయ చికిత్సతో గ్లూకోజ్ అదుపు, చిరుధాన్యాలతో చక్కటి ఆరోగ్యం, మధ్య చెవిలో కండ పెరిగిందా, ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల సమస్యల్ని మనం బయటకు చెప్పుకోలేం. అసలు ఆ సమస్యకు ఎవరిని కలవాలో, ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. మూత్రంపై అదుపు లేకపోవటం అలాంటి సమస్యే. మనకు తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారిపోవటం అనేది మహిళల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైద్య పరిభాషలో ఇన్కాంటినెన్స్గా పిలిచే ఈ సమస్యకు అసలు కారణాలేమిటో, దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కొళాయిని సరిగ్గా కట్టేయనప్పుడు నీటి చుక్కలు ఒక్కొక్కటిగా కిందకు రాలడం మనం చాలా సందర్భాల్లో గమనించే ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితే మన శరీరంలో ఎదురైతే, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలుగా కారిపోతుంటే నిజంగా రంపపు కోతే. ఎవరికీ చెప్పుకోలేక, ఏ డాక్టర్ని కలవాలో తెలియక ఆత్మన్యూనతతో కుంగిపోతుంటారు. బయటకు వెళ్లడానికి కూడా సంకోచిస్తూ ఫంక్షన్లు, పార్టీలకు దూరంగా ఉంటూ తమ చుట్టూ ఒక గోడను కట్టేసుకుంటూ ఉంటారు. అసలేమిటి సమస్య? మూత్రంపై అదుపు ఎందుకు తప్పుతుంది? కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. ఈ మూత్రము అదుపు లేకపోవడం అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిగా ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లల్లో, పెద్దోళ్ళలో కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఈ 3 రకాలుగా ఉంటాయి. అక్యూట్ ఇన్ఫెక్షన్ అని కానీ, లేకపోతే క్రానిక్ ఇన్ఫెక్షన్ కానీ, రికరెంట్ ఇన్ఫెక్షన్ కానీ ఉంటుంది. అక్యూట్ అంటే ఇది 3 నుంచి 5 రోజుల వరకు ఉండి దాని తర్వాత తగ్గిపోతుంటుంది. అదే క్రానిక్ ఇన్ఫెక్షన్ అయితే ఇది 3 నెలల నుంచి 6 నెలలు అంతకన్నా ఎక్కువ కానీ ఉంటుంటుంది. అదే రికరెంట్ అంటే ఒకసారి వచ్చి తగ్గిపోవడము, మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ తగ్గిపోవడము, ఇట్లాగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. రెండో కారణం వచ్చి రాళ్ళు. ఈ రాళ్ళు మూత్ర సంచిలో కానీ, మూత్రం నుంచి వచ్చే పైపు యూరిటర్లో కానీ ఉన్నా కూడా మనకి ఈ మూత్రంలో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మూడోది, మనం ఈ పిల్లల సమస్యలో చూస్తే ముఖ్యంగా కంజెంటల్ అబ్నార్మాలిటీస్ అంటే పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల మనకి పిల్లల్లో ఈ మూత్రానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ అంటే ఈ రిఫ్లెక్స్ కానీ, అంటే మూత్రం వెనక్కిపోవడం కానీ, వాల్వ్స్, పోస్టిరిథరల్ వాల్వ్స్ కానీ, లేకపోతే నరాలు ఇబ్బంది వల్ల కానీ, లేకపోతే పుట్టినప్పుడే స్పైనల్ కార్డు సర్జరీ అయితే కానీ వాళ్ళకి ఈ మూత్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అట్లానే మనం స్త్రీలలో చూసుకుంటే ముఖ్యంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి పెల్విక్ మజిల్ వీక్నెస్, రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అండ్ మూడోది మనకి ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ వల్ల చెప్పుకోవచ్చు. అదే జెంట్స్కి వస్తే అది మూత్రం వచ్చే దారిలో అడ్డం ఉంటే, అంటే ప్రోస్టేట్ కానీ పెరిగినా, లేకపోతే కొవ్వు పెరిగినా, అంటే స్టిక్చర్ ఉన్నా కూడా మూత్రంలో సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. అదే వయసు పెరిగిన వాళ్ళకి, ఓల్డ్ ఏజ్లో మెయిన్గా నరాలు ఇబ్బంది ఉంటే, అంటే స్ట్రోక్, పక్షపాతం వచ్చినా కూడా, ఆల్జీమర్స్ డిసీజు, లేకపోతే పార్కిన్సోనిస్ డిసీజెస్ వల్ల కూడా మనకి రావచ్చు. ఇవే కాకుండా షుగర్ కంట్రోల్ లేకుండా, లేకపోతే కరెంట్ కానీ అట్లాగైనా పుట్టినా కూడా మనకి ఈ మూత్రానికి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చివరిగా మనకి టెన్షన్ కానీ, లేకపోతే యాంగ్జైటీ కానీ, లేకపోతే స్ట్రెస్ కానీ, లేకపోతే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మూత్రంకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. జెంట్స్తో పోలిస్తే ఆ మహిళలకి కొంచెం ఎక్కువగానే సమస్య ఉంటుంది. ముఖ్యంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. అదే పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అంటాం ఒకటి. ఈ పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ ఎందుకు వస్తుంది అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల కానీ, మల్టిపుల్ నార్మల్ డెలివరీస్ కానీ, నార్మల్ డెలివరీ అప్పుడు చిన్న సర్జరీ అంటే ఎపిషాటమీ వల్ల కానీ మనకి ఈ పెల్విక్ ఫ్లోర్ వీక్ అయిపోతుంది. అంటే ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి ఈ పెల్విక్ ఫ్లోర్ వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ పెల్విక్ ఫ్లోర్ వీక్ అయిపోతుందో దానంతకి అదే మూత్రం కారిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో దగ్గినప్పుడు కానీ అట్లాగా కారిపోతుంది. ఈ స్త్రీలలో ఎక్కువగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో వాళ్ళకి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. తెలియకుండానే అసంకల్పితంగా మూత్రం చుక్కలుగా కారిపోవడం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు మూత్రం బట్టల్లో పడిపోవడం,
బాత్రూంకి వెళ్లేలోపే మూత్ర విసర్జన జరిగిపోవడం. ఈ సమస్యలు మన వ్యక్తిగత సామాజిక జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాగే తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నప్పుడు, నీరు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, కాఫీ, టీ, మద్యం వంటి వాటిని మితిమీరి తీసుకుంటున్నప్పుడు, నరాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు, అధిక బరువు ఉన్నప్పుడు, ఎక్కువ కాన్పులు జరిగినప్పుడు మూత్రాశయ కండరాలు బలహీనమవుతుంటాయి. ఇలాంటప్పుడు మూత్రాశయానికి మూత్రాన్ని నిలుపుకునే శక్తి తగ్గుతుంది. ఫలితంగా మూత్రంపై అదుపు తప్పి లీకేజీ సమస్య మొదలవుతుంటుంది. ఒకసారి పరీక్ష చేసుకుని పలానా జబ్బు వల్ల ఇతనికి ఈ యూరిన్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అనుకుంటే దానికి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. మరీ ఎక్కువ కానీ ఫ్రీక్వెన్సీ అంటే తొందరగా ఊరికే వస్తుంటే మాత్రం బ్లాడర్ని రిలాక్స్ చేసేదానికి యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ అని ఉంటాయి, అవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్కి చిన్న స్టోన్స్ అయితే మనం ఎక్కువ నీళ్ళు తీసుకున్నా లేకపోతే దానికి సంబంధించిన డైట్ మాడిఫై చేసుకున్నా కూడా ఈ స్టోన్స్ చిన్న స్టోన్స్ వాటంతకి అవే క్లియర్ అయిపోతాయి. ఒకవేళ పెద్ద స్టోన్స్ అయితే దానికి ఎండోస్కోపీ ద్వారా కానీ లేజర్ ద్వారా కానీ పాల్గొట్టి తీయాల్సిన అవసరం ఉంటుంది. పెద్దవాళ్ళకి మూత్రం వచ్చే దారిలో ప్రోస్టేట్ కింద పెరిగినా లేకపోతే కొవ్వు పెరిగిన అంటే స్ట్రిక్చర్ ఉన్నా కూడా మనం దాని ఎండోస్కోపీ ద్వారా దానికి ఆపరేషన్ చేసేసి తీసేస్తే చాలా వరకు మూత్రంకి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. స్త్రీలకు సంబంధించింది ఈ స్ట్రెస్ ఇన్కాండెన్సు దానికి ట్రీట్మెంట్ పరంగా చూస్తే ముఖ్యంగా మనం ఫస్ట్ వెయిట్ అనేది బాగా తగ్గాల్సిన అవసరం ఉంటుంది ఒకటి. రెండవది దానికి ఎక్సర్సైజెస్ చేయాలి రెగ్యులర్గా, మామూలు రొటీన్ ఎక్సర్సైజెస్. దాంతోపాటు కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని చేస్తే అక్కడ మజిల్స్ బాగా టైట్ అయితే దానివల్ల మనకి ఇన్కాంటినెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. వీటితో పాటు మనము ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే షుగర్ అవి ఉన్నా అవి కూడా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కానీ వీటితో కంట్రోల్ కాకపోతే అప్పుడు మనము ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ అనేది చేస్తారు పెల్విక్ మజిల్స్కి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పెల్విక్ మజిల్స్ కొంచెం టైట్ అయ్యి కొంచెం ఇన్కాంటినెన్స్ అవి తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనకి సమస్య తగ్గలేదు అంటే అప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూత్రంపై అదుపు లేకపోవడం అనేది బయటకు చెప్పుకోలేని సమస్య కావడంతో చాలామంది ఈ సమస్యల్ని మౌనంగా భరిస్తుంటారు. దీంతో జననావయవాల ప్రాంతంలో చర్మం ఒరుసుకుపోవడం, మూత్రంలో మంట, నొప్పి, సిస్టైటిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, సోషల్ ఫోబియా వంటి సమస్యలు మొదలవుతుంటాయి. ఇలాంటప్పుడు పెల్విక్ అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్స్, స్ట్రెస్ పరీక్షల్ని చేయడం ద్వారా అది అర్జిన్ కాంటినెన్సా లేదా స్ట్రెస్ ఇన్ కాంటినెన్సా అన్నది నిర్ధారణ చేసి తదనుగుణంగా డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. ఈ సమస్య రాకుండా కొంచెం వరకు మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. మనం ఆ బరువు తగ్గడం ఒకటి, ఎక్సర్సైజెస్ మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ కిగిల్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, తర్వాత షుగరు డైట్ అనేది కొంచెము స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటే కొంచెం వరకు తగ్గుతుంది. దీంతోపాటు బ్లాడర్ ట్రైనింగ్ అని అంట. కొంచెం ఈ స్ట్రెస్ఫుల్ సైకాట్రిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి బ్లాడర్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. బ్లాడర్ ట్రైనింగ్ అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక బ్లాడర్ డైరీ అనేది ఒకటి మెయింటైన్ చేయమని చెప్తాం. ఒకసారి ఈ బ్లాడర్ డైరీ వచ్చిన తర్వాత మనము అసెస్ చేసుకొని దాన్ని బట్టి మనకి పేషెంట్కి చెప్తాం. అంటే టైమ్లీ వాయిడింగ్ అంటే ఫిక్స్డ్ టైంలో అంటే ప్రతి 2 గంటలకి వాయిడ్ చేయడము, లేకపోతే డబుల్ వాయిడింగ్ అంటే ఒకసారి పోసి మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ పోయమని చెప్పడము. ఇవన్నీ చేస్తే చాలా వరకు వాళ్ళకి కంట్రోల్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మందులు, కీగల్ ఎక్సర్సైజుల సాయంతోనే చాలా వరకు మూత్రంపై అదుపు వచ్చేస్తుంటుంది. చాలా అరుదుగా మాత్రమే డాక్టర్లు సర్జరీ వరకు వెళుతుంటారు. మూత్రంపై అదుపు తప్పకుండా ఉండాలి అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వాటికి సత్వరమే చికిత్స తీసుకోవాలి. గంటల తరబడి మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం మంచిది కాదు. మూత్రాశయానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే కాఫీ, టీ, కోలాలు, మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. నీళ్లు ఎక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మూత్రాశయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. కాలేయానికి కొవ్వు పట్టడం, మధుమేహం ఇవి 2 వేర్వేరు సమస్యలే కావచ్చు. కానీ రెండింటికి బలమైన సంబంధమే ఉంది. కాలేయ చికిత్సతో రక్తంలో గ్లూకోజ్ అదుపులోకి వస్తున్నట్లు ఒక తాజా పరిశోధనలో తేలింది. ఊబకాయంలో ఇది ఇంకాస్త ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇన్సులిన్ హార్మోన్ మన కణాల్లోకి గ్లూకోజ్ ప్రవేశించేలా చేస్తుంది. టైప్ 2 మధుమేహంలో ఈ ప్రక్రియ అస్తవ్యస్తం అవుతుంది.
ఇన్సులిన్కు కణాలు అంతగా స్పందించవు. దీన్నే ఇన్సులిన్ నిరోధకత అంటారు. కణాలు గ్లూకోజ్ను స్వీకరించలేకపోవటం వల్ల రక్తంలోని దీని స్థాయిలు పెరుగుతాయి. మరోవైపు మధుమేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువవుతుంది. దీంతో ఆకలి, రక్తపోటు, బరువు పెరుగుతాయి. ఇలా ఇన్సులిన్ నిరోధకత రెండింతల హాని చేస్తుంది. ఫ్యాటీ లివర్, అధిక బరువు సమస్యలకు మధుమేహానికి బలమైన సంబంధం ఉంటున్నట్లు ఇప్పటికే బయటపడింది. ఈ నేపథ్యంలో అమెరికా పరిశోధకులు వినూత్నంగా ఆలోచించారు. కాలేయంలో గాబా అనే నాడీ సమాచార వాహకం అధికంగా ఉత్పత్తి కావడాన్ని తగ్గిస్తే ఇన్సులిన్కు కణాలు స్పందించే గుణం మెరుగవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ చికిత్సను దీర్ఘకాలం తీసుకుంటే ఆకలి, బరువు తగ్గే అవకాశం ఉందని కనుగొన్నారు. నాడీ సమాచార వాహకాలు నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి. ఇలా మెదడుకు, ఇతర శరీర భాగాలకు మధ్య అనుసంధానానికి తోడ్పడతాయి. గాబా అనేది నాడీ వ్యవస్థలో సంకేతాలను తగ్గించే సమాచార వాహకం. ఇది కాలేయంలో ఉత్పత్తి అయినప్పుడు కాలేయం నుంచి మెదడుకు సంకేతాలను పంపించే నాడుల పనితీరు తగ్గుతుంది. మెదడులో ఉత్తేజిత ప్రక్రియ మందగిస్తుంది. దీంతో కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి వెళ్లే సంకేతాలు అస్తవ్యస్తం అవుతాయి. ఇది రక్తంలో ఇన్సులిన్, గ్లూకోజ్ మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఊబకాయ ప్రేరేపిత ఫ్యాటీ లివర్ మూలంగా కాలేయంలో గాబా ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే కాలేయంలో గాబా ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే గాబా ట్రాన్స్మినేజ్ అనే ఎంజైమ్పై పరిశోధకులు దృష్టి సారించారు. దీని పనితీరును అడ్డుకుంటే గాబా ఉత్పత్తి తగ్గుతోందని, ఫలితంగా ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చిరుధాన్యాలు చూడటానికి పరిమాణంలో చిన్నగానే ఉండొచ్చు, కానీ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడంలో మాత్రం చిరుధాన్యాలే మేటి అని చెబుతారు పోషకాహార నిపుణులు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు మొదలైన చిరుధాన్యాల్లో మన శరీరానికి అవసరమైన పోషక వనరులు సమృద్ధిగా ఉన్నాయి. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను ఒక భాగంగా చేసుకుంటే చాలు, మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. చిరుధాన్యాల్లో దాగిన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాలు చిన్నగా ఉన్నాయని చిన్నచూపు అక్కర్లేదు. పొట్టివాళ్లలో గట్టివాళ్లున్నట్లు, చిన్న బుర్రలే మిన్నగా ఆలోచించినట్లు చిన్న చిన్న వాటిలో కూడా గొప్పవి ఉండొచ్చు. ఇందుకు చిరుధాన్యాలే ప్రత్యక్ష నిదర్శనం. రాగులు, సజ్జలు, కొర్రలు ఈ గంజలు గొప్పగా కనిపించకపోవచ్చు, కానీ ఆరోగ్యానికి ఇవి చేసే మేలు మాత్రం అనల్పం. చిరుధాన్యాల్లో నేడు బాగా ప్రాచుర్యంలో ఉన్నవి జొన్నలు, రాగులు. కొన్ని ప్రాంతాల్లో సజ్జలు బాగానే వాడుతున్నారు. కానీ కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. కొందరైతే వీటిని చూసి కూడా ఉండరు. చిరుధాన్యాల్లో పిండి పదార్థంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, జింకు వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. చిరుధాన్యాల్లో పొట్టు తీసినా కాస్త కొవ్వు ఉంటుంది. పైగా ఇది మంచి కొవ్వు. మన శరీరానికి చాలా అవసరమైన కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 6 ఆమ్లాలు లభిస్తాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చిరుధాన్యాలు షుగర్ పేషెంట్లకు నిజంగానే వరమని చెప్పుకోవాలి. చిరుధాన్యాల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల బియ్యంతో పోలిస్తే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి వీటిల్లోని గ్లూకోజ్ కూడా రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. చిరుధాన్యాలతో చేసిన పదార్థాలను నములుతూ తినటానికి కాస్త ఎక్కువ సమయము పడుతుంది. దీంతో తీసుకునే ఆహార పరిమాణము తగ్గుతుంది. ఆలస్యంగా జీర్ణమవుతాయి కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఇలా ఇవి బరువు తగ్గటానికి తోడ్పడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. చిరుధాన్యాలు శరీరంలో ఆమ్లం స్థాయిలు తగ్గటానికి తోడ్పడతాయి. దీంతో కడుపులో ఇబ్బంది, అల్సర్ల వంటివి తలెత్తవు. వీటితో కాల్షియం, ఇనుము లభించటంతో పాటు మలబద్ధకము దూరమవుతుంది. ఇన్ని ప్రయోజనాలను అందించే చిరుధాన్యాలను ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ముక్కులో కొయ్యకండ లేదా పిలకలు పెరిగినట్లే మనలో కొంతమందికి చెవుల్లో కూడా కొయ్యకండ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మధ్య చెవిలో మన కర్ణబేరికి సమీప ప్రాంతంలో చర్మం మీద కొయ్యకండ పెరుగుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని కొలెస్టియోమేటాగా పిలుస్తారు డాక్టర్లు. ఈ కండను చాలా మంది క్యాన్సర్ కణితిగా పొరపడుతూ ఉంటారు. మధ్య చెవిలో కొయ్యకండ పెరగటానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్టియోటోమా అంటే ఏంటి? ఈ కొలెస్టియోటోమా అనేది ఒకప్పుడు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ చాలా సాధారణమైన బీమారి, చెవులో వస్తుంది అనమాట. దీన్ని అన్సేఫ్ CSOM అంటాం. కానీ ఇవాళ జలుబు తగ్గటం వలన, ఇన్ఫెక్షన్ రేట్ని కంట్రోల్ చేయటం వలన, ఎస్పెషల్లీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లేకపోవటం వలన ఈ కొలెస్టియోటోమా చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు 100 కేసులు చూస్తే ఇప్పుడు 10-15 కేసులు అలా చూస్తున్నాం అన్నమాట. సో ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఈ చెవి ఇన్ఫెక్షన్స్ని కూడా మనం ప్రాపర్గా ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వటం వలన అది లాంగ్ స్టాండింగ్ ఇయర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. మధ్య చెవిలో కండ పెరగటానికి కారణాలేంటి? కొలెస్టియోటోమా అనేది అన్సేఫ్ CSOM అంటే ఇది CSM క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియాలో అన్సేఫ్. ఎందుకంటే ఇది చాలా డేంజర్. దీన్ని మనం సెమీ ఎమర్జెన్సీగా పరిగణించాలి. ఎందుకంటే దీన్ని మనం నెగ్లెక్ట్ చేసామంటే చుట్టుపక్కల అవయవాలకు బోన్ని ఎరేడు చేసుకుంటూ వెళ్ళిపోయి వినికిడిని పూర్తిగా కోల్పోయేటట్టు చేయటం, ఫేషియల్ నర్వ్ని డ్యామేజ్ చేసి ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ వచ్చేటట్టు చేయటం, అట్లనే చెవి పై భాగంలో ఉన్న బోన్ని ఎరోడ్ చేసి యాప్సెస్ వచ్చేటట్టు చేయటం, దాన్ని బెజోల్స్ యాప్సెస్ అంటాం. అలానే బ్రెయిన్కి చెవికి నడిమధ్య ఉన్న బోన్ను కూడా ఎరోడ్ చేసి లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ యాప్సెస్ వచ్చేస్తాను అనమాట. ఓల్డెన్ డేస్లో బ్రెయిన్ యాప్సెస్కి కామనెస్ట్ కాజు ఈ కొలెస్టియోటోమా, క్రానిక్ CSOM విత్ కొలెస్టియోటోమా. కానీ వాళ్ళ మెడిసిన్స్ రావటం వలన, ఆ డిసీజ్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవటం వలన ఈ కొలెస్టియోటోమాని నివారించగలుగుతున్నాం. కొలెస్టియోటోమా నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ను కూడా మనం సాల్వ్ చేయగలుగుతున్నాం, వీలైనంతటికి రాకుండా చూడగలుగుతున్నాం. మధ్య చెవిలో కండ పెరగటం ప్రమాదమా? కొలెస్టియోటోమా ఏంటంటే మెయిన్గా మిడిల్ ఇయర్ ప్రాబ్లం. మిడిల్ ఇయర్లో ఉన్న టెంపానిక్ మెంబ్రేన్ రిట్రాక్షన్ వచ్చి అది లోపలికి వెళ్ళిపోయి స్కిన్ అంతా అక్కడే ఎక్యుములేట్ అవుతూ ఉంటుంది. స్క్వామస్ సెల్ డెబ్రిస్ అంటాం అనమాట. ఇది యూజువల్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా జలుబు చేసే వాళ్ళకి, ఈస్టేషన్ ట్యూబ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పిల్లలు 10 నుంచి 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ కొలెస్టియోటోమా ఫామ్ అవుతుంది అన్నమాట. దీని కాంప్లికేషన్స్ అన్నీ కూడా యూజువల్గా 10 సంవత్సరాల తర్వాతే మొదలవుతుంటాయి. ఈ కొలెస్టియోటోమా నథింగ్ బట్ ఎక్యుములేషన్ ఆఫ్ ద స్క్వామస్ సెల్స్. మన చెవిలో ఉండే స్క్వామస్ సెల్స్ ఎక్యుములేట్ అయిపోయి బోన్ ఎరోడ్ చేసి దాని కింద అండర్లైంగ్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. కొలెస్టియోటోమాను ఎలా నిర్ధారించుకుంటారు? చిన్నపిల్లల్లో కనుక మనం ఆ చెవిలో ఫ్లూయిడ్ రాకుండా ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూషన్ కనుక మనం నివారించగలిగిన, దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన, అంటే ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అనేది లాంగ్ స్టాండింగ్ ఉండకూడదు. ఉందంటే మటుకి కొలెస్టియోటోమా ఫామ్ అయింది. అది లేకుండా చేయగలిగినట్టయితే మెడిసిన్స్తో కానీ, ఒకవేళ మెడిసిన్స్తో తగ్గకపోతే మెరింగాటమీ గ్రోమెట్ ప్రొసీజర్ ద్వారా కానీ మనం ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ కంట్రోల్ చేసుకోగలిగితే యూజువల్గా కొలెస్టియోటోమా వచ్చే అవకాశం ఉండదన్నమాట. రేర్గా కంజెంటల్ కొలెస్టియోటోమా అంటాం. అంటే పుట్టుకతోటే ఉంటుంది, అది లోపల పీట్రస్ ఎపెక్స్లో కానీ మిడిల్ ఇయర్లో కానీ ఉంటుంది. వీళ్ళకి యూజువల్గా మనకి ఎర్లీగా తెలియదు, కొంచెం పెద్దోళ్ళు లేకుంది 2 రకాల కారణాలతో మనకు తెలుస్తుంటుంది. ఒకటి వినికిడి తగ్గటం, రెండోది తలనొప్పి రావటం, మూడోది ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ అంట. ఈ మూడిటి వల్ల మనం కంజెంటల్ కొలెస్టియోటోమా ఉందేమని సస్పెక్ట్ చేస్తాం అన్నమాట. అది మనకి CT కానీ MRIలో కానీ తెలుస్తుంది. సాధారణంగా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే చెవులో నుంచి చీమి రావటం, వినికిడి తగ్గటం, అది కూడా వెరీ వెరీ బ్యాడ్ స్మెల్ ఉంటుంది అనమాట. ఆ చీమ్ అనేది వెరీ బ్యాడ్ స్మెల్ ఉంటుంది, హైలీ ఇన్ఫెక్టివ్, సూడోమోనాస్ కామన్ కాజ్ ఆఫ్ ద ఆర్గానిజం. చెవులో గుయ్యమని సౌండ్ రావటం, ఇవి సాధారణంగా ఉండే కొలెస్టియోటోమా సిమ్టమ్స్ అన్నమాట. ఎగ్జామినేషన్ చేసినప్పుడు యూజువల్గా మనం ఆ మిడిల్ ఇయర్ దగ్గర కొలెస్టియోటోమా పెల్స్, గ్రాన్యులేషన్స్, రిట్రాక్షన్ పాకెట్స్ ఇవి చూస్తాం అన్నమాట. ఇది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ టైంలోనే మనం మెడిసిన్స్ వాడుకొని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంచుకుంటా, మళ్ళీ చీమి రాకుండా చూసుకుంటా ఆ వ్యాధిని కంట్రోల్ అన్నా చేయాలి, ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవాలి. మెయిన్గా ఈ కొలెస్టియోటోమా అనేది చెవులోకి నీళ్లు పోతుంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఇంకా తొందరగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనం కొలెస్టియోటోమా ఉన్న వాళ్ళకి చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. మధ్య చెవిలో కండ పెరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? యూజువల్గా ఈ కొలెస్టియోటోమాని వన్స్ డయాగ్నోజ్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంటే మెయిన్ అనమాట. వన్స్ కొలెస్టియోటోమా ఉంది,
అది మెడిసిన్స్తో తగ్గట్లేదు, డ్రై కావట్లేదు అంటే దీన్ని మనం సర్జరీ, మోడిఫైడ్ రాడికల్ మాస్టైడెక్టమీ, కెనాల్ వాల్ ఇంటాక్ట్ ఆర్ కెనాల్ వాల్ డౌన్ ఇలా మల్టిపుల్ ప్రొసీజర్ చేస్తాం. దానికి ఉన్న డిసీజ్ ఎక్స్టెన్షన్ బట్టి దాన్ని మాస్టైడెక్టమీని ఎలా చేయాలనేది డిసైడ్ చేసి చేస్తాం అనమాట. అలానే ఆ మాస్టైడెక్టమీ చేస్తా డిసీజ్ను క్యూర్ చేసేటప్పుడు అదే టైంలో మనం హీరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు టెంపనోప్లాస్టీ విధానం ద్వారా. సో దీంట్లో మనం సర్జరీకి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదండి. ఈ సర్జరీ అనేది చాలా సేఫ్ ప్రొసీజరు, వెల్ డాక్యుమెంటెడ్ ప్రొసీజరు. దీన్ని ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లు, మైక్రోస్కోప్లతోటి చాలా జాగ్రత్త చేస్తున్నాయి. ఇంతకుముందు కామన్ ఫేషియల్ పెరాలసిస్ కాంప్లికేషన్ వచ్చేది, కానీ ఇవాళ ఈ మైక్రోస్కోప్ మ్యాగ్నిఫికేషన్స్ తోటి, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆల్మోస్ట్ కాంప్లికేషన్స్ అనేవి లేవనే చెప్పాలి. సో కొలెస్ట్రిటోమ్ ఉన్నోళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తే దీని నుంచి చాలా సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ యాబ్సెస్, ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ ఇలాంటివి. సో ఒక్కోసారి డయాబెటీస్లో స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ కూడా వస్తుందన్నమాట. ఈ కొలెస్ట్రిటోమా కింద ఉన్న ఇన్ఫెక్షన్ ఆ పీట్రస్ బోను, స్కల్ బేస్ బోన్లో స్ప్రెడ్ అయిపోయి స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్, అది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. సో కొలెస్ట్రిటోమా అంటే మీరు వీలైనంత తొందరగా దాన్ని ఆపరేషన్ చేసుకొని మాస్టైడెక్టమీ విధానం ద్వారా ఆ డిసీజ్ని క్యూర్ చేసుకొని, అవసరమైతే అదే టైంలో హీరింగ్ మెకానిజం కూడా ఇంప్రూవ్ చేసుకొని మీ వ్యాధి నుంచి మీరు విముక్తి పొందగలుగుతారు. దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. చెవి మధ్య భాగంలో కొయ్యకండ పెరుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సర్జరీ చేయించుకోవాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీ, గుండె జబ్బులతో బాధపడుతున్నప్పుడు తరచూ నల్ల ద్రాక్షను తినడాన్ని అలవాటు చేసుకోండి. నల్ల ద్రాక్షకు రక్తంలో గ్లూకోజును, రక్తపోటును అదుపులో ఉంచే గుణం ఉంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.